వెల్కమ్ టు బర్డ్ మీడియా. నేను పవన్ కృష్ణమూర్తి. ఇట్స్ వెరీ అన్ఫార్చునేట్. ఇక ఏం చెయ్యడానికి లేక ప్రజలు ఇచ్చేటువంటి సమాచారం మీదే తుని పోలీసులు ఆధారపడినట్టుగా దీని మీద భావించాలి. అంటే 25 రోజుల పాటు కష్టపడి అన్ని కోణాల్లో కూడా వాళ్ళు సర్చ్ ఆపరేషన్ చేసి ఇక చివరాఖరికి దీని చేతులు ఎత్తేయడం అనండి, ఇది ప్రజల నుంచి కూడా మద్దతు కోరుతున్నారు అని చెప్పాలి. కాకినాడ జిల్లా తుని మండలం సిహెచ్ అగ్రహారానికి చెందినటువంటి 2 ఏళ్ల చిన్నారి జ్ఞానేశ్వరి జాహ్నవి అదృశ్యం కేసులో 25 రోజులుగా ఈ మిస్టరీని మనం చూస్తూనే ఉన్నాం. పాపాచోకి కోసం పోలీసులు ఇప్పుడు కీలకంగా ఒక నిర్ణయం తీసుకున్నారు. చిన్నారి సమాచారాన్ని అందించిన వాళ్ళకి ₹1,00,000 నగదు పారితోషికం ఇస్తామంటూ పోస్టర్లు ప్రింట్ చేయించారు. సో ఒక ప్రకటన ఇచ్చేశారు మొత్తానికి. ఇందులో చిన్నారి ఫోటో, గుర్తింపు వివరాలతో కూడినటువంటి వాల్ పోస్టర్లను విడుదల చేశారు. కాకినాడ జిల్లాతో పాటుగా రాష్ట్రంలోని అన్ని ప్రధాన ప్రాంతాల్లో ఎవ్రీ రైల్వే స్టేషన్, పోలీస్ స్టేషన్, బస్ స్టేషన్ ప్రతి చోట కూడా ఈ పోస్టర్లను అంటిస్తున్నారు. సమాచారం ఇచ్చినటువంటి వాళ్ళ వివరాలు అత్యంత గోప్యంగా ఉంచుతామని పోలీసులు కూడా హామీ ఇచ్చారు. పాప గురించి తెలిస్తే ఈ నంబర్లు నోట్ చేసుకోండి. 94407 96508 94407 6531 94407 96573 ఈ 3 నంబర్లకి సమాచారం ఇవ్వాలని చెప్పి తుని ప్రజలు పోలీసులను కోరారు. ఈ చిన్నారి జాహ్నవి అదృష్టమైనప్పటి నుంచి ఇప్పటివరకు మొత్తం 12 ప్రత్యేక పోలీస్ బృందాలు, దాదాపుగా 600 పైచిలకు పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. మొత్తం అటవీ ప్రాంతం, సమీపంలో ఉన్నటువంటి వాగులు, వంకలు, బోరుబావులు, అటవీ మొత్తం అంతా, ఆఖరికి డాగ్ స్క్వాడ్ కూడా మొత్తం అంతా తిరిగింది. అడ్వాన్స్డ్ టెక్నాలజీ డ్రోన్స్, ఈ థర్మల్ విజిబిలిటీ ఉండేటువంటి డ్రోన్స్, వాటిని కూడా యూజ్ చేశారు. అయినా కూడా ఎక్కడా చిన్నారి ఆనవాళ్ళు లభించలేదు. ఇంకోవైపు ఈ జీడి పిక్కలు ఏరుకునేందుకు సమీప గ్రామాలు, ఏజెన్సీ ప్రాంతాలు, ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే వలస కూలీలు, వాళ్ళకి సంబంధించి వాళ్ళకి కూడా పాప వివరాలతో కూడిన ఈ పాంప్లెట్స్ ఇవన్నీ కూడా వాళ్ళకి పంపిణీ చేస్తున్నారు. అయితే పాపను ఎవరైనా కిడ్నాప్ చేశారా అనే కోణంలో కూడా దర్యాప్తు చేశారు. బట్ ఎలాంటి ఆధారాలు లభించలేదు. అడవి జంతువులు దాడి చేశాయన్న అనుమానంతో బొమ్మల్లో మాంసాన్ని పెట్టి సంఘటనా స్థలంలో ఉంచారు. అక్కడ కూడా ఫలితం ఎక్కడా లేదు. మొత్తం అసలు అడవి జంతువులు అనేవే లేవు అనేటువంటిది అక్కడ తేలింది. అండ్ కొండ చిలవలు ఏవో ఉన్నాయని చెప్పి చిలవల పొలవలుగా ప్రచారాలు చేశారు. పనికి మాలిన వాళ్ళు. నిజంగా ఐ పిటీ అబౌట్ మై మీడియా రంగాన్ని నిజంగా నేను చూసి జాలి పడుతున్నా. ఒక రకంగా ఎవరు పడితే వాళ్ళు ఒక సెన్సేషన్, దీంట్లో మేం మాత్రమే చెప్పాలి, ప్రజలకి మేం చెప్పేదే తెలియాలి అనేటువంటి ఒక ఉద్దేశంతో ఈ కేసు మొత్తాన్ని కూడా ఎంత లోపభూయిష్టంగా అడ్రస్ చేశారు, రిపోర్ట్ చేశారు అంటే అసలు చాలా బాధాకరంగా ఉంది చెప్పడానికి. వచ్చేటువంటి సమాచారానికి చెప్పేటువంటి సమాచారానికి పొంతన ఉండదు. 25 రోజులైంది. ఇంకా మిగతా కొంతమంది పనికిమాలిన వాళ్ళు ఉంటారు. ఇంకేముంది ఇంట్లో నెగటివిటీ. పాప 100 కిలోమీటర్ల దగ్గరలోనే ఉంది, ఈ హోమం చేస్తే ఇదైపోతుంది, లేదంటే ఇగో ఈ జాతకం వల్ల ఇలా అయింది అంటూ కొంతమంది తంత్రగాళ్ళు కూడా వెళ్ళిపోయారు ఆఖరికి. అంటే క్యాష్ చేసుకోవడానికి, ప్రతిదీ కూడా క్యాష్ చేసుకోవడానికి ఇందులో వాస్తవం చెప్పడానికి ఎవరు లేరు. పాప కనబడకుండా వెళ్ళింది. సీసీటీవీ ఫుటేజ్ ఒకటి దొరికింది. పెంపుడు కుక్క వెళ్ళింది, అనుమానాస్పదంగా ఒక చోట తిరిగింది. కీ పాయింట్స్, చుట్టుపక్కల ఉన్నదంతా 80 కిలోమీటర్ల మేర అంతా అటవీ ప్రాంతం, వాగులు వంకలు ఉన్నాయి. అది కాకుండా తప్పిపోయినటువంటి ఆ క్షణంలో దాదాపు 1.5 గంటల పాటు వర్షం పడింది, చాలా భారీ వర్షం పడింది. ఇలాగా లాజిక్లు దానికి లింక్ చేస్తూ చెప్పుకుని అయ్యా ఇది జరిగే అవకాశం ఉండొచ్చు, పోలీసులు ఇగో ఇక్కడ ఇలా వచ్చారు, ఆఖరికి ఎస్పీ బిందు మాధవ్ గారు స్వయంగా రంగంలోకి దిగారు. యాంటీ నక్సల్ స్క్వాడ్ వాళ్ళు, గ్రే హౌండ్స్ వాళ్ళు, స్పెషల్ స్క్వాడ్ వాళ్ళు మొత్తం అందరూ రంగంలోకి దిగారు. దాదాపు చుట్టుపక్కల ఎంత మేర వరకు అవకాశం ఉంటుందో రైల్వే స్టేషన్లు, బస్ స్టాండ్లు, ప్రైవేట్ వెహికల్స్, చుట్టుపక్కల ఉన్నటువంటి ఇళ్ళు అన్నీ వెతికారు. ఇది కదా వాస్తవం? లేదు, ఇంకేముంది, ఏదో జరిగిపోయింది. నిజంగా మా మొత్తం ఈ ఇష్యూస్లో అడ్రస్ చేస్తున్నటువంటి దాంట్లో అతిశయోక్తితోటి లేని దాన్ని కూడా చూపించాలి అనేటువంటిది, ప్రజలకు ఒక తప్పుడు సమాచారం అందించాలనేటువంటి ప్రయత్నం చేసిన మీడియాను చూస్తే నిజంగా సిగ్గేస్తుందండి. ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ ఫర్ దాట్. ఎందుకంటే జూన్ 6వ తేదీ మధ్యాహ్నం 11:50 సమయంలో ఇంటి దగ్గర ఆడుకుంటోంది. తండ్రి దగ్గర ఉందని తల్లి అనుకుంది, తల్లి దగ్గర ఉందని తండ్రి అనుకున్నాడు. కానీ పాప మాత్రం ముందుకెటో వెళ్ళిపోయింది. ఆ పాపతో పాటు పెంపుడు కుక్క కూడా వెళ్ళిపోయింది. 4 రోజుల తర్వాత వచ్చింది. వచ్చిన తర్వాత అక్కడ ఉన్న జనాలను చూసి భయపడింది.
ఆ తల్లి చీరని పట్టుకుని లాక్కెళ్ళబోయింది. అప్పుడు అలా వెళ్ళిపోయినా బాగానే ఉండేది, కానీ అది చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కూడా చేయనివ్వలేదు, భయపెట్టేశారు దాన్ని. ఆఖరికి 10 రోజులకి చనిపోయింది. దాని మీద కూడా విషప్రయోగం చేసి చంపేశారంటూ తప్పుడు ఇది. అది డీహైడ్రేషన్ గురైంది. పాప కనిపించకుండా పోయిన రోజు నుంచి కూడా అది ఆ ఊళ్ళో తిరుగుతోంది, ఎక్కడో చోట, లేదంటే అడవిలో తిరుగుతోంది, ఇంకో చోట తిరుగుతోంది. ఇవన్నీ కూడా అక్కడ సీసీటీవీలో వచ్చాయి. అది తిండి తినలేదు, నీళ్లు తాగలేదు. 10 రోజులు తినకపోతే ఏమవుతుంది? చనిపోయింది. దానికి కూడా ఆఖరికి సెన్సేషన్ చేసి విషప్రయోగం చేశారు. ఏదో పెద్ద కుట్ర ఉంది. తల్లి మీద అనుమానం, తండ్రి మీద అనుమానం, బయటపడిపోయినటువంటి తల్లి గుట్టు, బయటపడిపోయినటువంటి తండ్రి కుట్ర. ఇది మా మీడియా ఇచ్చినటువంటి రిపోర్ట్స్ ప్రజలకి. నెల రోజులు అవుతుంది, పాప ఆచూకీ లభించలేదు. ఇప్పుడు పోలీసులు ప్రజల నుంచి అందే సమాచారం మీదే ఆశలు పెట్టుకుని ఉన్నారు. అందుకే ఈ పోస్టర్స్ రిలీజ్ చేశారు. ఇట్ డజంట్ మీన్ దట్ పోలీస్ ఆర్ నాట్ కేపబుల్ టు ఫైండ్ హర్. వాళ్ళు సమర్థులే పట్టుకోవడానికి, కానీ వాళ్ళకి కూడా కాస్త అవకాశం ఉండాలి కదా, ఒక సోర్స్ అనేది ఉండాలి కదా. అందుకే ప్రజలని కూడా దీంట్లో భాగస్వామ్యం చేయడానికి, ఈ సర్చ్ ఆపరేషన్ని ముందుకు తీసుకెళ్ళడానికి ప్రజలకి కూడా అవకాశం ఇచ్చారు. ఎవరికైనా పాప ఆచూకీ ఎక్కడైనా సరే పోలికలతోటి తెలిస్తే ఇందాక చెప్పినటువంటి నంబర్లకి ఇమ్మీడియట్గా ఫోన్ చేసి ఇన్ఫర్మేషన్ షేర్ చేయండి. ఆ పాపని మళ్ళీ వాళ్ళ తల్లిదండ్రులకి అప్పగించేటువంటి ఈ కార్యక్రమంలో ప్రజలు కూడా భాగస్వాములు కండి. ఇది ఈ కేసుకి సంబంధించినటువంటి యాజ్ ఆఫ్ నో ఫైనల్ అప్డేట్. ఫర్ మోర్ అప్డేట్స్ కీప్ వాచింగ్ బర్డ్ మీడియా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని అప్డేట్ల కోసం మా వాట్సాప్ ఛానల్ను ఫాలో చేయండి.